రాయవరం మండలం ఆటరొడ్డు తిమ్మాపురంలోని శ్రీ ఆదర్శ పాఠశాల వేదికగా నిర్వహించిన అద్భుతమైన ఆధ్యాత్మిక నైతిక విద్యా కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత విద్యాదీప్తి సంస్కార స్ఫూర్తి అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అందించిన జ్ఞాన సంపద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుందని అన్నారు. వాళ్ళకి తెలిసి తెలియని వయసులో ఎవరో ఏదో చిన్న ఆశ చూపించడమో చిన్న మొత్తుకు అలవాటు చేయడమో చేస్తే చట్టాల మీద కూడా అవగాహన లేక వాళ్ళు అలాంటి కార్యక్రమాల్లో దిగడమే కాకుండా జీవితాలు కూడా నాశనం చేసుకునే పరిస్థితి. ఇందాక తమరితో చెప్పాను, నా దగ్గరికి రోజుకు ఒక 10 కేసులు ఇలాంటివన్నీ వస్తే అందులోని తెలిసి తెలియని వయసులో గాంజా తీసుకున్న వాళ్ళు పిల్లలు సంఖ్య 5 ఉంటుంది. అంటే 50% అది తీసుకుంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు, అది తీసుకుంటే చట్టాలు ఎలా పనిచేస్తాయో కూడా తెలియదు. ఫస్ట్ టైమే కదా అని ముట్టుకున్నారు వాళ్ళు కూడా ఈ రోజుకి జైల్లో మగ్గిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ప్రిజన్ విజిట్కి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళ తాలూకు రిజల్ట్ చూస్తూ ఉంటే చాలా మంది జూనియల్ హోమ్స్లో ఉండి ఇప్పటికీ కూడా మత్తులకి బానిసయి పిల్లలకే తల్లిదండ్రులకి దూరంగా ఈ ప్రపంచానికే దూరంగా జైల్లో మగ్గిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అందుకే మీ ద్వారా ఆ కార్యక్రమం ఒక మాట చెప్తే పిల్లలు వింటారని ఒక ఆశతో మా డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న మంచి ఇనిషియేషన్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మార్గనిర్దేశం ఇవన్నీ కూడా సాధారణంగా గురువుగారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా నిజంగా అక్షర సత్యం, ఒక సువర్ణ అక్షరాలతో మన జీవితాలు గుర్తుపెట్టుకునే ఒక మంచి సందర్భం. ఎందుకంటే తల్లిని మనం ఫస్ట్ తల్లి మీద విసుక్కునేది కూడా తల్లినే, తిట్టుకునేది తండ్రినే, అపహాస్యం చేసేది గురువునే. ఎందుకంటే మనకు ఆ ముగ్గురు కూడా ఎప్పుడు మనకి కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటారు. కానీ ఆ ముగ్గురు జీవితంలో ఎంత ముఖ్యమో ఈరోజు గురువు గారి నోటి నుంచి మాట విన్న తర్వాత మీ అందరిలోని కూడా ఒక మంచి మార్పు వస్తుంది. మార్పు కాదు, నిజమేంటో తెలిసింది మీ అందరికీ కూడా. దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మంచి అదృష్టవంతులు మీరందరూ కూడా ఇంత చిన్న వయసులోనే ఆ మహానుభావుడు ఆశీర్వాదం పొందారు. దానికి మీ అందరికీ కూడా మరొకసారి నేను అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడ పిల్లలందరికీ కూడా దీన్ని ప్రత్యేకంగా మా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి తీసుకొచ్చిన మా ప్రధానోపాధ్యాయులు ప్రత్యేకంగా మీ దగ్గరికి తీసుకురావాలి గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని, ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని అని చాలా ప్రయాసకోర్చి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏంటన్నా నీకేం డౌట్ ఉందా? చూద్దాం, అన్ని కలిసి వస్తే దేవుడు కరుణిస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఓకే, ఈరోజు ఇంత సమయమైన ఒకటేంటంటే మా పిల్లలకి ఒక మైండ్ సెట్ ఉంటుంది గురువు గారు. ఎందుకంటే నేను టీచర్నే కదా, 45 నిమిషాలు దాటితే మాకు లోపల గంటలు కూడా వస్తుంటాయి. కానీ గంటన్నర అయినా కూడా ఒక్కరికి కూడా గంట కొట్టకుండా అలాగే కూర్చున్నారు. అది పిల్లలతో ఈరోజు మీ మహత్యం అది. ఎందుకంటే జనరల్గా కూడా సైకలాజికల్గా కూడా 45 నిమిషాలు దాటితే ఏ పిల్లలు కూడా మైండ్ సెట్ కూడా పర్మిట్ చేయదు. అందుకనే ప్రతి స్కూల్లోని కూడా ఒక పీరియడ్ 45 నిమిషాలు పెడతారు. కంటిన్యూషన్ పీరియడ్ కంటిన్యూ చేయాలన్నా కూడా టీచర్స్ కూడా ఆలోచిస్తారు, వీళ్ళు వింటారా చేస్తారా, ఏమైనా బుర్రలోకి ఎక్కుతుందా లేదా అని. అయినా కూడా ఈరోజు నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నేను గురువుగారు మాట్లాడుతున్నంతసేపు మాటలు వింటూనే మిమ్మల్ని అందరినీ అబ్జర్వ్ చేశా. ఎక్కడా కూడా ఎవ్వరు కాన్సన్ట్రేషన్ డీవియేట్ అవ్వకుండా గురువుగారు చెప్పిన ప్రతి ఒక్క మాటని కూడా మీరందరూ కూడా చాలా శ్రద్ధగా విన్నారు. ఇవి మీ జీవితంలోకి ఇందాక అన్నారు కదా శరీరంలో ఒకటే అవ్వాలని, అలా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత సమయాన్ని మా గురించి వెచ్చించి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఒక బంగారు భవిష్యత్తుకి బాట వేసినందుకు నా పాయకరపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పాదాభివందనం చేస్తున్నాను గురువుగారు. థ్యాంక్ యూ.